మొత్తానికి మనం అనుకున్న బిగ్ రైడ్ అయితే చేయబోతున్నాం. ఆల్మోస్ట్ ఈ రైడ్ అయితే ఒక 1600-1700 km ఉండబోతుంది. వెనకాల బ్రేక్ సరిగ్గా పట్టలేదు. మెకానిక్ దగ్గరికి వెళ్ళి మొత్తం బ్రేక్స్, క్లచ్ వైర్లు, యాక్సిలేటర్ వైర్ అన్ని చెక్ చేయించాలా. 10 నిమిషాలు దాన్ని పట్టుకోలేక తెచ్చాం. మన బండిలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు, అంతా సెట్. లైట్లు అయితే 2 ఎక్స్ట్రా పెట్టించాలనుకుంటున్నా, ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో. దుమ్ము చూడండి ఎంత ఉందో. 1 వీక్ పైన అవుతుంది బండి తీసి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిల్ ఇన్ తమిళనాడు అది. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ ఎవరీవన్, వెల్కమ్ టు పిఆర్ వ్లాగ్స్. ఆల్రెడీ thumbnail లో చూసుంటారు, మనం అయితే బిగ్ రైడ్ అయితే ప్లాన్ చేసాం. పోయిన వ్లాగ్ లో మీరు చూసుంటే తెలుసుంటది. ఈ ట్రిప్ ఎక్కడెక్కడికి ఉంటదని చెప్పి ఈ వ్లాగ్ లో అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అది ఒకటే కాకుండా మన బండి అయితే చాలా మట్టిగా ఉంది చూడండి. సో మన బండి మొత్తం క్లీన్ చేయాలా, వాటర్ సర్వీస్ చేపించి చైన్ లూపింగ్ చేసి మొత్తం ప్లగ్స్, బ్రేక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మొత్తం చెక్ చేసుకొని బండి అయితే రెడీ చేసుకుంటాం. ఈ రైడ్ ఏ రోజు ఉండబోతుందంటే మార్చ్ 27th బయలుదేరిపోతున్నా ఇక్కడ నుంచి. 27th అంటే ఎన్నో రోజులు లేదు, నాకు తెలిసి మీరు ఈ వ్లాగ్ 26 చూస్తారు. 27th అంటే పక్క రోజే. ఈ రోజు వచ్చి 25th డేట్. సో 2 days లో రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. రాండి రైడ్ చేస్తా, మిగతాదంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో గాయ్స్, బయలుదేరదామా? లెట్స్ గో. ఫస్ట్ అయితే మనము వాటర్ సర్వీస్ పెట్టేద్దాం. నీట్గా వాటర్ సర్వీస్ పెట్టేసి దాని తర్వాత మెకానిక్ దగ్గరికి వెళ్ళి మొత్తం బ్రేక్స్, ప్లగ్లు, చైన్ లూపింగ్, ఇంకా ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మొత్తం సెట్ చేసుకొని బండి రెడీ చేసి పెట్టేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, వాటర్ సర్వీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. తొందరగా వాటర్ సర్వీస్ చేయించుకొని మెకానిక్ దగ్గరికి వెళ్తే మిగతా అంతా రెడీ చేసుకుంటాం. అరగంట అవుద్దా? లేట్ అయితే వేరే ఎక్కడికైనా వెళ్దామని. సో గాయ్స్, ఇక్కడికి వస్తే ఇంకో కార్ అయితే చేస్తూ ఉన్నాడు. ఒక 20 minutes పడుతుందని చెప్పాడు. మనం అయితే వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది. ఇంకో దగ్గరికి వెళ్దామని చూసే కానీ సరేలే వచ్చేసాం కదా, అయిపోయింది ఆ కారు కూడా. ఇంకో 10 నిమిషాలే. మనమైతే ఫస్ట్ ఈ చైన్ మీద ఎక్కువ బాగా ఫోర్స్గా కొట్టించాలి వాటరు. చైన్ స్ప్రే కొట్టడానికి బాగుంటుంది. దుమ్ము చూడండి ఎంత ఉందో. ఇదంతా చూడండి లోపల. ఒక 1 వీక్ పైన అవుతుంది బండి తీసి. సో బండి అయితే ఇట్ అయిపోయింది, మొత్తం దుమ్మే. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సో గాయ్స్, వాటర్ సర్వీస్ అయితే అయిపోయింది. చూడండి ఒకసారి. ఓకే, కూల్. చల్లగా నీళ్ళు తగిలే కాడికి బండి టెంపరేచర్ అంతా డౌన్ అయిపోయింది చూడండి. ప్రస్తుతానికి ఇంజన్ చల్లగా ఉంది. సో లెట్స్ గో. ఇప్పుడు మెకానిక్ షాప్కి వెళ్ళాలా. వెనకాల బ్రేక్ సరిగ్గా పట్టలేదు, ఈ క్లచ్ కొంచెం హార్డ్గా ఉంది.
మొత్తం బ్రేక్స్, క్లచ్ వైర్లు, యాక్సిలేటర్ వైర్ అన్నీ చెక్ చేయించాలా. అసలు ఇందాకైతే మన బండికి మెయిన్ స్టాండ్ ఉండదు కదా, చైన్ కి వాటర్ కొట్టాలంటే ఒక మనిషి వచ్చి ఎత్తి పెట్టుకోవాలన్నమాట. 10 నిమిషాలు దాన్ని పట్టుకోలేక తెచ్చా. ఆ పిల్లోడు అప్పుడు టైర్ తిప్పి చైన్ మొత్తం వాటర్ కొట్టాడు ఫోర్స్ గా. ఒక స్టాండ్ ఒకటి కొనుక్కోవాలి అర్జెంట్ గా, లేకపోతే మన వల్ల కాదు. దీనికి సెంటర్ స్టాండ్ ఉన్నది ఏముండదు. బండికి ఏమన్నా చిన్న చిన్న వస్తే ఇక్కడే చేపిస్తా. సో గాయ్స్, చైన్ లూపింగ్ అయితే చేసుకునేసా. చూడండి ఒకసారి, వాళ్ళు చేసేటప్పుడు అయితే తీలా, ఎందుకులే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చైన్ లూపింగ్ చేయించా. బ్రేక్స్ అన్ని ప్లగ్స్ అన్నీ తీసుకున్నా. బండి అయితే సెట్. లెట్స్ గో. మొన్న ఈ మీటర్ మార్చేటప్పుడు, అంటే ఈ మీటర్ కొంచెం ఇక్కడ పోయి ఉండింది కదా, అది మార్చాం కాబట్టి ఇవన్నీ ఇప్పాల్సి వచ్చింది. ఇవి విప్పినప్పుడు కొన్ని బోల్ట్లు అయితే వేయలేదనమాట, మర్చిపోయారు. సో ఆ బోల్ట్లు కూడా వేసుకున్నాం. బండి అయితే ఇప్పుడు వెనకాల బ్రేక్ కొంచెం ప్రాబ్లం ఉండింది, ఆ బ్రేక్ కూడా వేసుకున్నాం. అసలు పడేది కాదు వెనకాల బ్రేక్ అయితే. ఇప్పుడు చూడండి, పట్టడం అట్లా ఆగిపోతుంది. క్లచ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం, యాక్సిలేటర్ వైర్ చెక్ చేయించాం, బ్రేక్లు, చైన్ స్పాకెట్స్ అన్నీ చెక్ చేయించి లూప్ చేయించి మన బండిలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు, అంతా సెట్. ఓన్లీ లైట్లు మాత్రమే ప్రాబ్లం ప్రస్తుతానికి. లైట్లు అయితే 2 ఎక్స్ట్రా పెట్టించాలనుకుంటున్నా, ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. సో మనం అయితే ఎక్కడికి వెళ్తున్నామని ఇంకా మీకు రివీల్ చేయలేదు కదా. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిల్ ఇన్ తమిళనాడు. అది మీకు తెలిసే ఉంటుంది, ఆల్రెడీ మీకు కనిపెట్టేసి ఉంటారు. మనమైతే కొడైకెనాల్కి అయితే వెళ్తున్నాం. ఈ వ్లాగ్ అయితే కొంచెం చిన్నదిగానే ఉండబోద్ది. దీంట్లో పెద్దగా మ్యాటర్ ఏం లేదు కాబట్టి లాగ్ చేయాలనుకోవట్లేదు. సో చిన్నదిగానే ఉంటుంది. కరెక్ట్గా టైం అయితే 6:22 అవుతుంది. డేట్ వచ్చి ట్యూస్డే 25 మార్చ్ ఈరోజు. ఆల్మోస్ట్ ఈ రైడ్ అయితే ఒక 1600-1700 km ఉండబోతుంది అప్ అండ్ డౌన్. సో మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇదే పెద్ద రైడ్ అనమాట. నాకైతే ఆత్రం ఆగట్లేదు. గోప్రో సెటప్ అంతా రెడీ చేసుకోవాలా, కెమెరా సెటప్, చార్జర్లు, నా రైడింగ్ జాకెట్లు, నా షూస్, నా హెల్మెట్, మైక్స్ అన్ని ఎట్లా ఉన్నాయి ఏంది మొత్తం చెక్ చేసుకోవాలా. సో మొత్తానికి మనం అనుకున్న బిగ్ రైడ్ అయితే చేయబోతున్నాం. అది మరి సంగతి. మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ వ్లాగ్ రావడం మీకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది, వెంటనే చూసేయండి. నెక్స్ట్ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టాటా, బై బై, సీ యూ.